సార్ దీనిపై మీ విశ్లేషణ ఏంటి సార్? అసలు క్రెడిట్ ఎవరిదైనా కంటే డెబిట్ అయితే మంది, డెబిట్ అయితే రాష్ట్రంది. ఇప్పుడు గంధిమాలి గారి జిఎంఆర్ అధినేత ఆయనన్నా ఏమన్నా నేను కట్టాను, ఆయన కూడా కొన్ని కోట్లే పెట్టారు. ఎక్కువ భాగం ఆర్థిక సంస్థలు, ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి వచ్చింది. అది కూడా ఒక చర్చ. 5,000 కోట్లు ఖర్చు అయింది దానికి, అని పెట్టుబడి ఇన్వెస్ట్మెంట్. అందులో 100 కోట్లు, కొన్ని వందల కోట్లు ఈ సంస్థ పెట్టింది, మిగిలినవి బ్యాంకులు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చాయి. సో ఇందులో క్రెడిట్ ఎవరిది కాదు అనే దాని మీద నిజానికి వారు దాని మీద జరిగి ఉండాల్సింది కాదు. ఉపాధి కల్పన మీద, రైతుల సంక్షేమం మీద, వెనకబడిన ప్రాంతం యొక్క అభివృద్ధి మీద చాలా ఎక్కువ జరిగి ఉండాల్సింది. మీరు చూడండి, మన వాళ్ళు ఒకరినొకరు పోగొట్టుకోవడమే తప్ప ఈ విషయాల మీద ఏమీ ప్రకటన చేయలేదు. ఇప్పుడు అక్కడ ఏం చేయాలండి? భూములు ఇచ్చిన వాళ్ళని మేము ఆదుకోబోతున్నాం, వీళ్ళకి ఇలా సహాయం చేయబోతున్నాం, పునరావాసానికి సంబంధించిన మా ప్రణాళిక ఈ విధంగా ఉంది. ఇక్కడ ఇప్పుడు ఉదాహరణకు భారత ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారం ఎయిర్పోర్ట్ల మీద లేదా ఎయిర్పోర్ట్ల డెవలప్మెంట్ మీద ₹1 ఖర్చు పెడితే ₹3 వస్తుంది అనేది ఒక లెక్క. అంటే ₹2 అదనంగా వస్తుంది అని. ఈ ₹2 మీకోసం పెడతామని చెప్పాలి కదా, ఎవరైనా చెప్పారా? నేను అసలు ఏమాత్రం ఊహాగానం చేయట్లేదు, వాస్తవంగా జరిగిన దాన్ని బట్టి అడుగుతున్నా. క్రెడిట్ వార్ అనమాట. మేం చేసామంటే ఓకే, 2015లో చంద్రబాబు గారు దానికి రూపకల్పన చేశారని చెప్తున్నారు, ఆలోచించారు, మంచిదే. కానీ నిజమైంది శంకుస్థాపన రాయేసింది మటుకు 2019 ఫిబ్రవరిలో. కొన్ని రోజుల్లో ఆయన ఓడిపోయారు, ఈయన వచ్చారు. అంతకుముందు చాలా ఎక్కువ భూమి తీసుకుంటామన్నారు, దాన్ని చాలా మంది వ్యతిరేకించారు, సందేహం ఏం లేదు. అది 5,000 ఎకరాలు లేకపోతే ఇంకా 12,000 ఎకరాలు అన్న దగ్గర నుంచి 2,000 ఎకరాలతో ముగించారు. కాబట్టి మార్పు వచ్చింది కదా. అది అయిన తర్వాత జిఎంఆర్ వాళ్ళు మారలేదు. మీరు చూడండి సార్, ఆయన అంతకుముందు ఆయనే ఉన్నారు, జగన్ ఉన్నప్పుడు జరిగిన సభలో ఆయనే ఉన్నారు. నేను ఆయన ఉపన్యాసం చూస్తున్నా ఆ రోజుది. ఏమని, రాజశేఖర రెడ్డి గారు శంషాబాద్ విమానాశ్రయానికి ఆయనే శంకుస్థాపన చేశారు, ఆయనే ప్రారంభోత్సవం చేశారు. ఆ తర్వాత ఢిల్లీ విమానాశ్రయాన్ని నేను కట్టినప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు సభలో ఉన్నారు. ఇప్పుడు అనుకోకుండా ఆయన కుమారుడు ముఖ్యమంత్రిగా ఉండగా ఇది జరుగుతుంది అని జిఎంఆర్ ఆయన చెప్పారు. నిన్న కూడా ఆయన సభలో ఉండి ఆయన పాత్ర ఆయన వ్యాపారవేత్తగా నిర్వహిస్తారు. సో ఈ వాస్తవాలు, రైతుల భూములు, ఆర్థిక సంస్థల నిధులు, ఒక ఇన్వెస్టర్, ఒక ప్రమోటర్, వీళ్ళందరితో నడిచినప్పుడు ఈ క్రెడిట్ వార్ కోసం అదే పనిగా మాట్లాడుకోవడం. రెండోది, ఇంకెవరూ లేనట్టు ప్రభుత్వం అనేది ఒక నిరంతర వ్యవస్థ అండి. ఆ వాస్తవాన్ని కూడా గుర్తించగలిగితే అప్పుడు అదే పనిగా ఇంకెవరు పేరెత్తకూడదు అన్నది ఉండదు. ఏ పని కూడా ఒక్కచోట అయిపోదు, ఒక్కరితో అయిపోదు. కాబట్టి ఈ క్రెడిట్ వార్ ప్రజలకు కొంచెం విసుగు తెప్పించింది. ఈ క్రెడిట్ వార్ బాగా శృతి మించి, ఎంత క్రెడిట్ వార్ అంటే సెకండ్ పార్ట్ చెప్తారు, నేను ఇప్పుడు ప్రభుత్వం వైపు చెప్పాను. వీళ్ళేంటి, అక్కడ ప్రారంభోత్సవం అవగానే జగనన్నకు అభినందనలని వీళ్ళందరూ ట్వీట్లు. ఇంత మంచి విమానాశ్రయం రావడానికి కారకుడై ఇవన్నీ ఏర్పాటు చేసినందుకు ట్వీట్లని, అన్ని ప్రచార కోణం ఇక్కడ ఎక్కువగా జరుగుతుంది. దీనికంటే కూడా నేను అందరూ కోరుకుంటున్నట్టుగా ఉపాధి, అక్కడ పర్యావరణం దెబ్బతినకుండా ఉండటం, ఈ అంశాల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. మూడవది, నిజంగా ఇప్పుడు మోదీ గారు చెప్పారు 77 విమానాశ్రయాలు అంతకుముందు ఉండేవి, ఇప్పుడు 157 ఎన్నో అయ్యాయి. ఈ 157 విమానాశ్రయాల వల్ల ఎక్కడెక్కడ ఆర్థిక వ్యవస్థలు ఎంత అద్భుతంగా అభివృద్ధి చెందాయి. రేణిగుంట విమానాశ్రయం వల్ల ఎంత అభివృద్ధి చెందింది, లేకపోతే ఇంకో కడప విమానాశ్రయం వల్ల ఎంత అభివృద్ధి చెందింది. కొన్ని స్థానిక, కొన్ని జాతీయ, కొన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలు అనుకోండి, ఒక శ్వేతపత్రం ప్రకటించమనండి, తెలుస్తుంది. కాబట్టి రాకపోకలు పెరుగుతాయి, లేకపోతే ఇన్వెస్టర్స్ ఆగలుగుతారు అనేది వేరు. కానీ దాన్ని మరీ శృతి మించి చెప్పుకోవడం ఒకటైతే, దానికి కూడా మళ్ళీ మేమంటే మేము అన్న పద్ధతిలో ఉంటాం. అదొక రాజకీయ యుద్ధంలాగా మారిపోయింది ప్రారంభోత్సవ కార్యక్రమం కాస్త. ఇది కొనసాగుతుంది. ఇవన్నీ ఎందుకంటే అసలు అంశాలు మనం మాట్లాడకుండా ఎప్పుడు ఇదే తతంగంలో నడుస్తూ ఉంటుంది అనమాట. రైట్ సార్. అయితే ఇక్కడ ఇంకొక చాలా విచిత్రమైంది, ఒక పత్రిక, ప్రముఖ పత్రిక, ఇది చాలా బాగా జరిగింది, నేను అప్పుడు భూమి ఇచ్చాను, ఇప్పుడు చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అని ప్రకటనలు ఇచ్చారు వాళ్ళు. స్టోరీస్ ఇస్తారు, మీరు కదా చూసినట్టు. ఆ స్టోరీలో ఎవరైతే ఆయన లేడు, ఆయన చనిపోయాడు. చచ్చిపోయిన వ్యక్తి వచ్చి ఇప్పుడు ఎలా ఇచ్చాడు అడ్వర్టైజ్మెంట్? 2023 చనిపోయాడు. చనిపోయినట్టుగా కూడా ట్వీట్ ఉంది, లేదా ఆధారం ఉంది, ఏదో జరుగుతుంది. అంటే ఇదే ఒక వాస్తవాలతో నిమిత్తం లేకుండా ప్రచారాలు, ఫేక్ ప్రచారాలు, లేనిపోయినవన్నీ అభూత కల్పనలు ఎక్కువైనప్పుడు ఇటువంటి పరిణామాలు వస్తాయి. రేపేదో చెప్పొచ్చు వాళ్ళు,
కాదు అదేదో సాంకేతికంగా By పొరపాటు mistake జరిగింది జరిగింది. అనేది సార్ మనకు తెలుసు కదా మీడియాలో ఇలాంటి విషయాలన్నీ. కానీ అత్యుత్సాహాలు, శృతి మించిన పొగడ్తలు, ప్రచార కాంక్షల వల్ల ఇటువంటివి జరుగుతున్నాయి. ప్రజలు అనవసరమైన విశ్వసనీయత కోల్పోతున్నాయి ప్రభుత్వాలు ఇటువంటి అంటే ఇలాంటివి ఇచ్చినప్పుడు కూడా ఇటు విపక్షాలకు ఒక ఆయుధం అవుతుంది కదా సార్ ఇలాంటివి చేసినప్పుడు. అంటే ఖచ్చితంగా విమర్శ ఇప్పుడు విమర్శ చేస్తారు కదా. ఇప్పుడు మీరైనా కానీ తెలిసినప్పుడు ఎందుకు వేశారండి? అవును. చనిపోయి వెయ్యి అడగకపోతే మిమ్మల్ని కూడా అడుగుతారు కదా. ఉమ్. మీరు అయ్యో వాళ్ళు చేస్తే విమర్శించాలని అడుగుతారు కదా. అసలు ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందండి? ఇంత నెట్వర్క్లు ఇవన్నీ పెట్టుకొని అంటే అది కూడా చూడట్లేదు అనమాట. పొగిడేద్దాము అనే ఒక తాపత్రయంలో పొగడతలు కురిపించడంలో ఇందాక నేను చెప్పింది అదే. ఇన్ని విమానాశ్రయాలు ఎంత నిజంగా డబ్బులు వచ్చాయి, ప్రజలకు ఉపాధి ఎంత వచ్చింది అని చూస్తే అప్పుడు తెలుస్తుంది నిజంగా. శంషాబాద్ గొప్ప, అదంతా సంతోషించడం వేరు. నిజంగా చుట్టుపక్కల రైతులు, వ్యవసాయ కార్మికులు, మధ్యతరగతి మనుషులకు ఏమొచ్చింది, ఎంత వచ్చిందని చూస్తే తెలుస్తుంది మనకు. పై వాళ్ళనే చూసినంతసేపు బాగానే ఉంటుంది, సెలబ్రిటీలు, నాయకులు. అది ఇక్కడ సమస్య. సో ఫేక్ స్టోరీ అన్నది ఇది మళ్ళీ ఒక ఫేక్ ట్విస్ట్ అనమాట. ఫేక్ ట్విస్ట్ ఇది నిజంగా చాలా దారుణం. సార్ అయితే కేటీఆర్ బీఆర్ఎస్ రాష్ట్రంలో చాలా బలంగా ఉంది, బీఆర్ఎస్ ఎప్పుడు కూడా అన్స్టాపబుల్, దాన్ని ఎవరు ఫినిష్ చేయలేరు అంటూ మాట్లాడుతున్నారు. అలాగే ఇటు బీజేపీ, కాంగ్రెస్ కూడా రెండు ఒకటే, జవాబుదారీతనంగా ఉండాలి అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే కేటీఆర్ కు రాహుల్ సారీ చెప్తారా అనేది ఒక మాట వినిపిస్తోంది సార్. అసలు క్రిమినల్ వేస్ట్ అనేది మనం ఏ విధంగా చూడాలి సార్? అసలు అది క్రిమినల్ వేస్ట్ ఎవరు సార్? ఇలాంటి